అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. My name is Manolasa. I'm studying 10th standard in LPJ Sarish Rampur. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఐఎఫ్పీ ప్యానల్స్ని ప్రొవైడ్ చేసింది, కానీ మేము ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల మేము దాన్ని యూజ్ చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు టీ ఫైబర్ గురించి టీ ఫైబర్ వారు మా విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ వైఫై అనేది మొదలుపెట్టారు. ఈ టీ ఫైబర్ ద్వారా మేము మా లెసన్స్ని వింటున్నాము. అండ్ ఏదైనా మాకు నార్మల్గా చూసేది, ప్రాక్టికల్గా చూసేది బాగా మైండ్లో గుర్తుండిపోయింది. ఇప్పుడు సార్ చెప్పేదే కాకుండా మేము ఇప్పుడు లెసన్స్ వింటున్నాము. అండ్ హార్ట్ స్ట్రక్చర్ కానీ, కిడ్నీ స్ట్రక్చర్ కానీ, ఇన్ని రోజులు బోర్డు మీద గీసేవాళ్ళు, మాకు అర్థం కాకపోయి ఉండేది. కానీ ఇప్పుడు మేము లైవ్లో చూస్తున్నాము, యానిమేషన్ వీడియో చూస్తుండడం వల్ల మాకు చాలా గుర్తుండిపోతుంది. అండ్ ఈ టీ ఫైబర్ ఎలా అంటే, ఈ టీ ఫైబర్ని పాత టీవీలు ఉంటాయి కదా, ఆ టీవీని కూడా మనం కంప్యూటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేము స్కూల్లో లెసన్స్ విని ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు చదువుకొని ఏదైనా డౌట్స్ వినాయి అనుకోండి, ఈ టీవీలో కూడా మనకు టీశాట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టీశాట్ అనే ఆప్షన్లో మేము లెసన్స్ మళ్ళీ కూడా వినొచ్చు. అండ్ ఇప్పుడు మాకు కొత్తగా ఏఐ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఏఐని కూడా మేము చాలా బాగా యూజ్ చేసుకోగలుగుతున్నాము. అండ్ ఈ ఏఐ ఎలా అంటే, మాకు నార్మల్గా సాలేసన్ చెప్పినప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇవి వెళ్ళి ఏఐని అడిగినాం అనుకోండి, అది చాలా ఈజీగా మాకు ఆన్సర్ అనేది చెప్తుంది. అండ్ ఈ ఏఐ ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్కి సంబంధించిన ఫ్లో చార్ట్ కానీ, టేబుల్ కానీ వస్తాయి. అండ్ దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా వస్తాయి. సోర్సెస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు అడవి శ్రీరాంపూర్ గ్రామంలో పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక ఏఐ రూరల్ ల్యాబ్ని స్టార్ట్ చేస్తా ఉంది. ఈ రోజు గౌరవ మంత్రి వర్యులు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఏఐ రూరల్ ల్యాబ్. ఇక్కడ ఒకప్పుడు ఎలాంటి కనెక్టివిటీకి లేని అత్యంత మారుమూల ప్రాంతమైన అడవి శ్రీరాంపూర్ లో టీ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి ప్రస్తుతం మన ప్రభుత్వ పాఠశాలకి ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి ఇక్కడ ఒక ఏఐ ల్యాబ్ అనేది స్టార్ట్ చేశాము. ఇక్కడ ఏఐ ల్యాబ్ లో మనకి దాదాపు 100కు పైగా ఏఐ టూల్స్ ని యూజ్ చేసి పిల్లల విద్యా బోధన అనేది ఎంత సులభతరం చేయాలి, దాంతో పాటు వీళ్ళు నేర్చుకున్న విద్యా బోధన ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎంత రియలిస్టిక్ అర్థం చేసుకోవచ్చు అనే విధానాన్ని వీళ్ళకి ఇవ్వాలని ఇక్కడ ఉన్న టీచర్స్ కే కాదు, దాంతో పాటు స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ సంబంధించిన మాడ్యూల్స్ కానీ ఆన్లైన్ ఎల్ఎంఎస్ అండ్ ఆఫ్లైన్ ఎల్ఎంఎస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒక కార్పొరేట్ స్థాయి ల్యాబ్ ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ 4 హై ఎండ్ డెస్క్టాప్స్ ఏర్పాటు చేసి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మనం వాళ్ళకి ఈ ఏర్పాటు చేస్తాము. సో దాదాపు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 12,750 గ్రామాలు ఉన్నాయండి. దాంట్లో ఇప్పటికే 9,000 గ్రామ పంచాయతీలలో మనము అన్ని పనులు పూర్తి చేసుకున్నాము. అతి త్వరలోనే మిగతా కూడా ఈ సేవలు విస్తరించే ప్రయత్నాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.